తిరుపతిలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం. భక్తులంతా ఎంతో ఆశతో ముక్కోటి ఏకాదశికి తిరుమల వెంకన్న స్వామిని దర్శనం చేసుకుందామనే ఆశతో వచ్చి ఆ జరిగిన తొక్కిసలాటలో క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఒక 7 మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే చాలామంది కూడా గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ముక్కోటి ఏకాదశి వచ్చిందంటేనే ఎంత రష్ ఉంటుందో తిరుమలలో. మామూలుగా మిగతా రోజుల్లోనే కొన్ని వేల మంది లక్షల మంది తిరుమల వెంకన్న దర్శనానికి వస్తుంటారు. అలాంటిది వైకుంఠ ఏకాదశి రోజు ఎంత రష్ వస్తుందో, అంతకుముందు ఇచ్చే టోకెన్లకు కూడా ఎంతమంది జనాలు వస్తారో కూడా భక్తులు వస్తారో అందరికీ తెలుసు. ఇది అధికారుల వైఫల్యం కాదా అని మేమంతా ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాగే టీటీడీ పాలక మండలి అయితే ఏమి, ప్రభుత్వం అయితే ఏమి, ఆ వచ్చిన భక్తులందరికీ కనీస సౌకర్యాలు అంటే క్యూ లైన్లలో ఎలా ఉండాలి, భక్తులు వాళ్ళకు భద్రత ఎలా కల్పించాలి, తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్నది కూడా చూసుకోకుండా వాళ్ళంతా ఇలా చేయడం చాలా బాధాకరం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి, టీటీడీ వైఫల్యానికి, అధికారుల చేతగానితనానికి నిదర్శనంగా మనం అందరం చెప్పుకోవచ్చు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అందరము కోరుతున్నాము. మరీ ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇలాంటివి జరగకుండా మున్ముందు ఎప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎవరు ఇంత విషాదం జరిగితే ఎవరు వీటికి బాధ్యత వహిస్తారు? ఇంతకుముందు సనాతన ధర్మం అని చెప్పిన వాళ్ళు బాధ్యత వహిస్తారా? తిరుమల లడ్డీలో కల్తీ అని చెప్పి గగ్గోలు పెట్టిన వాళ్ళు బాధ్యత వహిస్తారా? అలాగే చిన్న చిన్న ఘటనలు జరిగితేనే ఎంతో గగ్గోలు పెట్టేవాళ్ళు. ఇంత పెద్దది అంటే ఇంతకు ముందు 5 సంవత్సరాల కాలంలో జగనన్న పాలనలో ఎక్కడ కూడా ఇలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు తిరుమల పైన, కొండపైన కానీ తిరుపతిలో కానీ ఎప్పుడూ జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో మనం అందరము చూసాము. అటువంటిది ఆయన పైన కూడా, లడ్డు పైన ఎన్నో నిందలు వేసిన మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఏ సమాధానం చెప్తుందో మనమందరం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.